వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. మచిలీపట్నంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తోపులాట చోటు చేసుకోవడంలో తమను అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు స్పందించకపోవడంతో చిలకలపూడి పోలీస్ స్టేషన్కు వెళ్లి తామే స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతున్నామని గేటుకు కాగితాలు అంటించి నిరసన వ్యక్తం చేశారు. అదాని అంబానీ కట్టబెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రైతుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలానే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, మార్కెట్లు, వనరులు వీటన్నిటినీ జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు అందరూ కలిసి ఈరోజు రాజ్యం మన చేతిలో ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధ్యక్షతన వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం జవాబుదారీతనం కోల్పోయిందని, అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి అసలైన అభ్యర్థులకు మొండి చేయి చూపించిందని సునీల్ కుమార్ విమర్శించారు. ముఖ్యంగా క్రీడా కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. డిఎస్సి అక్రమాలపై సీఎం చంద్రబాబు తక్షణమే సిబిఐ విచారణ చేయించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కావలిలో డిఎస్సి నియామకాల అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టాయి. ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు ముగించిన అనంతరం ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జెండా చెట్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు సాగింది. సుమారు 1000 బైకులతో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎవరికి మెడలో పడుతున్నది కొడవు జనరల్ కేటగిరీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఏపీఎస్ జేఏసీ విద్యార్థి సంఘం నాయకులు జేసీకి వినతి పత్రం అందజేశారు. 102 జీవో ద్వారా ఓసీలకు రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల హక్కులకు కాలరాసేలా ఉన్న ఈ రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సమస్యల మీద జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిఎస్సీ మీద జరుగుతున్నటువంటి ఆరోపణలు మేము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా పారదర్శకంగానే జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. అలాగే ఏదైతే నిరుద్యోగ వృత్తి కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అనే దాన్ని కూడా మేము హర్ష వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో చెప్పినటువంటి టైం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా మీ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశం ఏదైతే నీట్లో మంచి ర్యాంకులు సాధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా గతంలో జీవో నెంబర్ 151 ప్రకారం అందరిని కూడా జనరల్ కేటగిరీలోనే తీసుకోవడం జరిగింది. కానీ ఆ జీవోని తొంగలో దొక్కుతూ ఈ రోజు కొత్త జీవోని ఏదైతే 102 జీవో ప్రకారం ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జనరల్ కేటగిరీ వారిని రిజర్వేషన్ కేటగిరీలో చూపించడం ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులని వాళ్ళకి అన్యాయం చేసినటువంటిగా అన్యాయం చేస్తుందని మేము భావిస్తూ వెంటనే జీవో నెంబర్ 102 రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పరిపాలన గుర్తులను త్వరలోనే చెరిపేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాను అర్బన్ అథారిటీ జిల్లాగా ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని వెల్లడించారు. దీనివల్ల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు మరింత ఎక్కువగా అందుతాయని వివరించారు. भारत मातरम मातरम वंदे मातरम 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 देश माता सेवलो भारत माता की ఏదైతే ఈ సందర్భంగా జాతీయ నాయకుల్ని స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకునేటువంటి కార్యక్రమం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు కానీ, ఒక భగత్ సింగ్ కానీ, ఇటువంటి సమరయోధుల యొక్క పేర్లని సందర్భంగా తిరంగ యాత్రల సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవడం, అదేవిధంగా జాతీయ భావం పెంపొందించడం కోసం ప్రతి ఒక్క విద్యార్థుల్లో, యువకుల్లో, ప్రజల్లో కూడా నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం. దేశ భద్రత, దేశ ప్రయోజనాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆలోచన దేశంలో ప్రజలందరూ కూడా రావాలి. మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతా ఉన్నది భారతదేశం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన. గుంటూరు టొబాకో బోర్డులో పొగాకు రైతులు, కొనుగోలు వ్యాపారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, డివివి స్వామి, గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. పొగాకు రైతులకు కనీస మద్దతు ధర విషయంలో అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారులు, కంపెనీలదేనని తెలిపారు. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వపరమైన చర్యలు తప్పవని ట్రేడర్లను హెచ్చరించారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైతులకు అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా వ్యాపారులపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్లో 33 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నివాసాల మధ్య సబ్స్టేషన్ కడితే భవిష్యత్తులో ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన చెందుతూ స్థానిక మహిళలు నిర్మాణ పనులను అడ్డుకున్నామని ధర్నా చేశారు. పనులను నిలిపివేసి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిర్మాణం నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పుడు కొందరు జాబుల కోసం వెళ్ళాలి ఇంజక్షన్ ఆర్డర్ ఈ ఆర్డర్ ఇచ్చిన మేము జనసేనాలకు భయం లేం సార్. ఇక్కడ డిపో కాలినప్పుడు మా గుండెలు రైలు పోయినాయి సార్. మిద్దెల మీద పనుకోండి. అప్పుడు ఏ ప్రభుత్వం రాలేదు. మాకు శాఖ కొట్టింది. మేము మొత్తం లైన్ గా పనుకుంటాము. అందరినీ చంపి డేమను వేస్తాడేమో. సార్ మీరు చెప్పినట్టు మేము ప్రొసీజర్ చేస్తాం సార్. అంతవరకు వీళ్ళు కూడా పని ఆపమనండి. మీరు స్టార్ట్ చేయలేదు అంటే మీరు అన్ని ఇవ్వండి. ఇప్పుడు ఎన్గేజ్ ఇప్పుడు ఒకటి చేయాల్సిందే అని పట్టినారు రాజకీయాలు. ఎంత చెప్తే వినడం లేదు. ఇక్కడ లేకుండా అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ వేసుకోండి అంటే ఏ ప్రభుత్వం మాకు 2 టౌన్ దగ్గర కేటాయించినారు. అక్కడ వేసుకోమంటే వేయడం లేదు, ఇక్కడనే వేసన్నారు. ఏ ప్రభుత్వం కానీ మాకు సహకరించడం లేదు. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు
మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ సబ్స్టేషన్ ఆఫ్ చేయండి, నిలబడండి, ఇక్కడ వేయకండి. ఇళ్ళ మధ్యన చూడండి, అస్సలు ఆటో కూడా రావడానికి కూడా సందు లేదు. పక్కనే ఇక్కడ సబ్స్టేషన్ వేస్తాండారు. ఏంది మీరు జనాలు ఉంటేనే మీరు ఉన్నారు, ప్రభుత్వం ఉంటేనే జనాలు ఉండేది. కానీ జనాలు ఎన్ని రోజుల నుంచి చెప్తా అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తా అంటే కూడా అస్సలు పట్టించుకోవడమే లేదు, అస్సలు కేరే చేయడం లేదు. కొద్ది కూడా ఇక్కడ వేయాల్సిందే. కొంతమంది ఇక్కడ దారి లేదని వెళ్ళిపోయినారు. ఎందుకో ఈసారి ఈ ప్రభుత్వం వేయాల్సిందే అని పట్టుబగా చేసినారు, పట్టుదలగా వేయాలనుకుంటున్నారు. కానీ లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, వచ్చి మీరే దయదలిచి వచ్చి చూసి పర్మిషన్ తీసుకున్నారు, ఎలా కట్టారు, మీ దగ్గర ప్రజలు వచ్చి అర్జీ ఎక్కడైనా పెట్టారా? కట్టమని పెట్టారా? కట్టమని అడిగినారా ప్రజలు ఏమన్నా? చిన్న పిల్లల విషయం అండి, చిన్న పిల్లల విషయం. ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అమ్మ వాళ్ళు, అంతా అమ్మ వాళ్ళు. వీళ్ళు స్కూల్ ఉంది, పద్ధతి కాదండి. కాకినాడ జిల్లా తునిలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పర్యటించారు. పలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ డిపోలు, ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనాల మెనూ ప్రకారం ఇస్తున్నారో లేదో ఆరా తీశారు. కూరగాయలు, గుడ్లు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా తునిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ దారుణంగా ఉందని అన్నారు. పిల్లలు లేకపోయినా హాజరు నమోదు చేయడం, స్టాక్ బుక్ సరిగ్గా నిర్వహించకపోవడంతో 2 అంగన్వాడీ వర్కర్లకు టెర్మినేట్ చేయాలని ఆదేశించారు. లేదంటే సుమోటోగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 32nd 2023లో నిర్ణయం చేశారు. ఇంకా మీ దగ్గర GOMS నెంబర్ 8 విటమిన్స్ ఉన్నాయని అవసరం లేదని చెప్పండి. తీసుకుందాం కొంచెం అట్టేసి పోసుకొని ఏమంటారు, అట్టేసుకుంటారా సరే అంటారు. చేసే విధానం బాగలేదా? చట్నీ నీళ్ళ ఉందా? ఏంటి కారణం? ఇస్తారా? 6 ఇస్తారా? పూరి ఎన్ని ఇస్తున్నారు? పూరి సరిపోవట్లేదా? సరిపోకుండా సర్దుకోండి. మనకి డబ్బులు తక్కువ ఉన్నాయి. మనకు వచ్చేది 1400 రూపాయలు ఒక స్టూడెంట్, 46 రూపాయల 67 పైసలు ఒక రోజుకి వస్తుంది. ఏం సొయ్యం మీకు? నాకు అర్థం కావడంలే. ఏం పోయే కాలము? తూకం వేసి ఇచ్చేదా కూడా చేత కదా. మట్టి పిల్లలు ఉండే ఆ బియ్యంలో కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటాడారా మీరు? ఏమి స్టేజ్ నుంచి అట్లా వస్తాయా? ఏమన్నా మీనింగ్ ఈడన్ని అడ ఎవరన్నా తూకం ఏమంటేనేమో అట్లా పక్కన కూర్చోమంటావంట. ఏమయ్యా ఛార్జ్ మెమో ఇవ్వండి దీనికి ఇమీడియట్ గా. ఛార్జ్ మెమో ఇస్తారు, రిప్లై సాకు మళ్ళా అడ్డ గుర్తాలంట తెలివి తక్కువ ఎదవా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ముఖ్యంగా టౌన్లో కొన్ని అంగన్వాడీస్, రేషన్ షాప్స్, కొన్ని స్కూలు, అలాగే కొన్ని గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ గురుకులము, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు చూడడం జరిగింది. అంగన్వాడీలు కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి ఈ తునిలో. ఒక 2 అంగన్వాడీ వర్కర్లను టెర్మినేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు లేరు, అటెండెన్స్ ఫుల్ ఉంది, ఆ తర్వాత స్టాక్ బుక్ మెయింటైన్ చేయడం లేదు. ఆ ఉద్దేశం మీద ఇమీడియట్గా బుక్ చేయమని చెప్పాము. వాళ్ళు బుక్ చేయకుండా ఇక్కడ ఏదైనా ప్రెజర్స్ లోన్ అయితే కన్నా సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మేము చెప్పింది వాళ్ళకు. ఎందుకంటే ఇక ఎక్కడో రాజకీయ ఒత్తిళ్ళు అవో ఇవో ఇంకా మీకు తెలిసిందే కదా ఇవన్నీ. ఆ పరిస్థితులలో మేము సుమోటోగా తీసుకొని పీడీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి అందరి మీద కూడా సుమోటోగా తీసుకొని కేసు పెడితే అది వాళ్ళు ఎవ్రీ మంత్ విజయవాడ మా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే క్వాషి జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో ఈ మెనూ డివేట్ కావడం కానీ, ఎక్కడైనా సరే తప్పులు చేయడం కానీ చేస్తే కన్నా ఇట్లా కేసులు పెట్టడము, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడము, ఫైన్లు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మిగతా రేషన్ షాప్స్ పర్లేదండి. అక్కడ ఇక్కడుండే MLS పాయింట్ చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు హమాలీలకు 3 కూలీలు ఇస్తుందండి. 3 కూలీలు ఇస్తుంది. ఎక్కడ బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన మూటలు దించుకోవడానికి, మళ్ళా డీలర్ ముందు వే చేసి లోడ్ చేసేదానికి ఒక కూలీ, మళ్ళీ డీలర్ షాపులో దించడానికి ఒక కూలీ. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్
కర్నూలు జిల్లా ఆలూరులోని అంబేద్కర్ సర్కిల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం జరిగింది. సిఐటియు, ఏఐటియుసి, రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ విధానాలపై పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. Down the bloody BJP government! Down the bloody BJP! సిద్ధేశ్వరకాలను కొట్టాలని వెంటనే ఇలానే ఆలూరులో సిద్ధేశ్వరకాలను కొట్టాలేసిన వారికి పట్టాలని వెంటనే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీకి దేశంలో ఎదురే లేదు, ఎవరు కూడా ఆయన ఎదిరించే పరిస్థితి లేదు. కానీ కాక్రోచ్ తెలుసు కదా, బొద్దింకల పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ, జెన్జీ అంతా అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళు జెన్జీ అంటారు వాళ్ళని. వాళ్ళందరూ కూడా ఏకమై ఈరోజు కేంద్రంలో పవర్ఫుల్ మంత్రిని, విద్యాశాఖ మంత్రిని వాళ్ళ ఉద్యమంతో రాజీనామా చేపించే పరిస్థితి కలిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే బలవంతుడు చంద్రబాబు నాయుడు కాదు, ఆయన కొడుకు కాదని చెప్పి మీకు గుర్తుపెట్టుకోండి. మనము చేసే పోరాటం రాబోయే కాలంలో ఈ యొక్క అక్రమాలను నిరోధించడానికి మనమందరం కూడా, యువత కూడా, ముఖ్యంగా యువత, మాకైపోయింది పెద్దవాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళే ఉద్యోగాలు చేయరు, ఇంకోటి చేయరు. యువకులు ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. మీ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రంగంలోకి దించారు. మీరు కూడా మాతో పాటు కలిసి వస్తే మీకు అన్యాయం జరగకుండా, మీకు అన్యాయం రాబోయే కాలంలో జాగ్రత్తగా ఈ ప్రభుత్వం మసులుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. స్పోర్ట్స్ కోటాలో నిజంగా అన్ని జరిగిందని చెప్పాలి. మన ఎన్సీఆర్టీ వాళ్ళ ఆదేశాల మేరకు జరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ 2020 డిఎస్సీ పక్క 100% అవినీతి అక్రమాలకి దారి తీసింది. నిజంగా జరగకపోతే టీవీ ఛానల్ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా వచ్చి విచారణ చేయాలని అంటున్నారని చెప్పడం లేదు. ఖచ్చితంగా ఈ విచారణ ఇప్పుడు ఆల్రెడీగా జనరల్ మంత్రి ఢిల్లీ జరిగింది. మన జరిగిన దాంట్లో జనం భారీ ఎత్తున అంటే వాళ్ళు కేంద్ర దిగి వచ్చేవారు కూడా పోరాటం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రూసా 2.0 నిధులతో సిఎస్ఆర్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఎక్స్ఎల్ఆర్ సహకారంతో జరుగుతున్న ఈ శిక్షణలో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కాలంలో చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్నవారికి ఉపాధి అవకాశాలు లభిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్ రిపేరింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఎందుకంటే దీనిలో ఎవరొకళ్ళు ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. ఇవాళ మామూలుగా ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే చాలా మంది మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కంప్యూటర్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో గతంలో లాగా మనం కంప్యూటర్ చదివితే ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు. కానీ మీ దగ్గర స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే రోజులు ఇవాళ ఉన్నాయి. అది ఏదైనా కానీ ఏదైనా ఒక స్కిల్ మీ దగ్గర ఉందంటే మీకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది, మన మీద డిగ్రీలు చేస్తే చదువు వస్తుందనే రోజులు నిదానంగా పోతా ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోతా ఉంది. కాబట్టి ఈ రోజు మన యూనివర్సిటీకి సంబంధించిన సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ సర్వీసింగ్ కోర్స్ ని ఇక్కడ 5 రోజుల పాటు దాదాపు ఒక 80 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడంతో పాటు
మీ క్యాంపస్ లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూడా ఈ మొబైల్ సర్వీసింగ్ రిపేర్ ఎలా చేయాలి అనేది 5 రోజుల కార్యక్రమంగా తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నేను మన సిఎస్ఆర్ డివిజన్ నాగార్జున యూనివర్సిటీ వారిని అభినందిస్తాను. నేను ఇందాక చెప్పే మా రెక్టర్ గారికి కూడా ఇదే కాకుండా మిగతా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి కాబట్టి వాటిని అనుసంధానం చేసి, ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఈ మన యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఫోకస్డ్ గా ఇప్పుడు రకరకాలుగా లాంగ్వేజ్ మోడల్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిలో కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే భవిష్యత్తులో వాటిని ఇవాళ రాబోయే రోజులు ఎక్కువ టెక్నాలజీ పరంగా మార్పులు వస్తా ఉన్నాయి కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణ రథుడైన స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానంలో ప్రస్తుతం వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం, విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ కారణంతో స్వర్ణ రథోత్సవ ఊరేగింపునకు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మహాగణాధిపతి స్వామి దేవతా ప్రేత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల గర్భే గంగా పార్వతే భ్రమరాంబా మహాస్వామి దేవతా సన్నిధౌ స్వర్ణరతరుణాధిష్ఠిత భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభదినో లోక కళ్యాణార్థం సర్వేషాం భక్తజనానాం సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీశైల క్షేత్రాభివృద్ధి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాల్లో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని సుధీర్ ఆరోపించారు. పారదర్శకత కోసం మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు నందికొట్కూరు పట్టణంలో అందరికీ తెలియాలంటే మనం ఒక్కసారిగా ఇవ్వాలి. రైతులకు నీళ్లు వెంటనే ఇవ్వాలి, విడుదల చేయాలి. నెల్లూరు జిల్లా గూడూరులో డిఎస్సీపై వైసీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు నిలిపివేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనిపై నియోజకవర్గ ఇన్ఛార్జి బుదురు గురవయ్య మాట్లాడుతూ శాంతియుత నిరసనను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ నాయకుల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. మీరు చేసిన డిఎస్సీ అక్రమాల గురించి ఢిల్లీ నిరాహార ర్యాలీ చేస్తాము. ఒకటి చెప్తున్నాను, లోకేష్ బాబు గారు, మీరు చేసిన అవకతవకల్లో స్పోర్ట్స్ కోటా అన్నారు, బ్రిడ్జ్ గేమ్ అంటున్నారు, ప్యాక్ ఆర్ట్ అంటున్నారు. జీవో నెంబర్ 4లో మీరు ఇచ్చిన బ్రిడ్జ్ గేమ్ అనేది ప్యాక్ ఆర్ట్ ఉండేది లేదా? ఇంకోటి చెప్తా ఉన్నాను, ఫీజు రీంబర్స్మెంట్ అన్నారు. ఇలాంటి బకాయిలు ఎన్నో మిగిలిపోన్నాయి. 9,800 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ విధంగా నిరుద్యోగ 3,300 కోట్లు అలాగే పెండింగ్. ఇన్ని విద్యా యువత కోసం పోరాటం చేస్తారు. మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలియదు. ఒకటి చెప్తున్నాను, మీరు పోలీసులు పెట్టుకొని మీరు రాజకీయం చేయాలని చూసుకుంటా ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఎవరు ఇక్కడ మీకు భయపడరు. మా ఉద్యమం ఇలాగే కొనసాగుతా ఉంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో
ఈ ఉద్యమం చూస్తూ ఉంటాం. మాకు ఏదైనా అవసరం వచ్చినా ఆపద వచ్చినా మా నెల్లూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. రాష్ట్రంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జేవియర్ నగర్ కేథడ్రల్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. సిక్కులు బౌద్ధుల మాదిరిగానే ఎస్సీ క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని 76 ఏళ్లుగా ఈ హక్కును నిరాకరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి ప్రధానికి వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. సంబంధం లేకోకుండా రాజ్యాంగ ఫలాల్ని అందరికీ ఇవ్వాలి. మతాన్ని కులం మారుతుందా, మతం మారితే కులం మారుతుందా? నా పేరు పాల్, నేను వెంటనే ఇంకొక మతంలోకి మారితే నా స్టేటస్ మారిపోతుందా? పాల్ మాల. నేను క్రిస్టియన్గా ఉంటే నన్ను మానవాడిగా చూడలేదా? చూస్తున్నారుగా. మాల, మాదిగా, రెల్లి ఇత్యాది కులాలు అన్ని క్రైస్తవ మతం తీసుకుంటే మీకు రాజ్యాంగ ఫలాల్ని మీకు ఇవ్వు అని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ మాకుంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంబ్రాస్, ప్రొఫెస్, propagate every religion in which we have belief. We believed in Christianity to protect our rights, but it is dangerous and discrimination. You are not allowing us to have the fundamental basic human rights, that is freedom of religion. Yes, SEC, we must have freedom of religion. If we embrace Christianity, how dare you discriminate us in the name of religion and not allowing us to have the fundamental rights. కేవలం ఉద్దేశపూర్వకంగా నామినేటెడ్ ప్రభుత్వం ద్వారా క్రైస్తవులకు తీరని అన్యాయం చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ క్రైస్తవులు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సామాజిక సమన్వయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి క్రైస్తవులు ఎవరు కాదు, ఈ యొక్క మాలా మాదిగులు వేరే దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు మాత్రం కాదు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి మా మాదిగ సోదరులే క్రైస్తవాన్ని తీసుకున్నారు తప్ప ఏ ఇతర దేశం నుంచి వచ్చి ఈ యొక్క క్రైస్తవాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉద్యోగానికి వచ్చి పరీక్ష రాయకుండా సర్టిఫికేట్తో డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? అది కూడా మెరిట్ లేకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చారనేది వాస్తవం. వీడియోలో చూసాము బేరసారాలో జరిగిన విషయాన్ని. అవన్నీ ఇలాంటి సిద్ధాలన్నీ ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, దీని మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ జరపండి. అంతవరకు విద్యామంత్రిని ఉన్న లోకేష్ని పక్కన పెట్టండి, అతను రాజీనామా చేయమండి అని చెప్పి డిమాండ్ చేశాం. అంతసేపు మీరు బుల్డోజ్ చేయడమే కనిపిస్తుంది, అది కాదు ఇది కాదు ఇది కాదని. వచ్చిన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లే. ఎండి గారు మారుతారు, లేకపోతే శాప్ ఎండి మారుతారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మారుతారు. లేదు అనడానికి మేము అడుగుతున్న దానికి ఏంటి? జీవోని కొత్త జీవో ఇచ్చారా లేదా? ఆ జీవోలో పరీక్ష రాయకుండా డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఆ సర్టిఫికేటు ఒలింపికో, నేషనల్సో, స్టేటో కాకుండా రిజర్వేషన్లు అధ్యక్షుడు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా ఉద్యోగం? అడుగుతున్న ప్రశ్న క్లారిటీతో ఉంది. రిజర్వేషన్ అధ్యక్షుడు రాజకీయ నాయకులు, వారి గేమ్ వచ్చిన రాకపోయినా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. అవి ఎంక్వైరీ చేయండి.
వాస్తవాలు చెప్పండి అన్నాం, అడుగుతున్నాం. అవును లీకేజ్ అయింది, అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి 2వ ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి పరీక్షలు రాస్తే టాప్ 2 వచ్చారు. అయినా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అతను లీకేజ్ అయిందని మీరు ఒప్పుకున్నారు. ఆయన లేనప్పుడు ఇంక మిగతా వాళ్ళకి ఎందుకు జరుగుతూ ఎలాగ మరి వీడియోలు బయటకు వచ్చాయి, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఆ బేరసారాలు చేసిన వాళ్ళని ఎందుకు మీరు చేయలేదు? సాక్షాత్తు మీ నాయకుల పేర్లే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము అడుగుతున్న ప్రశ్నలకి విద్యార్థుల తరఫున ఒక రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా అది అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన ఇవాళ ర్యాలీలో భాగంగా అందులో అడిగిన అంశాలు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలని, 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చెల్లింది ఎప్పుడు చెల్లిస్తారు? ఆ విద్యార్థులకి కాలేజీలో కళాశాలలో అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. విద్యార్థుల భవిష్యత్తు వచ్చి అవుతుంది. చెప్పండి, ఆ స్కీమ్ ఎత్తేసారా? స్కీమ్ ఉందా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? అది మా విద్యార్థులు మేము కలిసి అడుగుతున్న డిమాండ్. ఇక ఎన్నికల్లో అటాసంగా మీరు వచ్చి అయితే ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడుందో వృత్తి? ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇవి అడిగితే నిరాదరణ చేస్తే కొన్ని దీక్షా శిబిరాల మీద తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఆ పార్టీ మొత్తం స్పరిక వారు గోండాలను కలిసి వెళ్ళి ఆ టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఏదైనా ప్రదేశంలో పత్తి నిరసన తెలుపుకునే హక్కు లేదా? ధర్నాలు చేసే హక్కు లేదా? ఏ రకంగా మీరు వచ్చి ఆ టెంట్ల మీద దాడులు చేస్తారు? పోలీసులకి ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టెంట్లు పీకుతారు. మీరు చట్టాన్ని చేతులు ఎలా తీసుకుంటారు? పోలీసు వ్యవస్థ పోలీసులతో పరిపాలిద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఈరోజు ర్యాలీలో ఎక్కడే గృహ నిర్బంధాలు, ఎక్కడే ఆపరాలు అయినప్పటికీ కూడా ఎంతో శాంతియుతంగా ఎక్కడెక్కడ పరుష పదాలు వాడకంట ఎంత కవింపు చేసినా ప్రభుత్వం పోలీసులు ఏ ఒక్కరు కూడా దాన్ని లోన్ అవ్వకుండా ఇవాళ ర్యాలీ చేసి విజయవంతం చేశారు. వారి గౌరవాన్ని, వారి నిరసనని, ప్రజా ఆగ్రహాన్ని వారు చూపెట్టారు రాష్ట్రంలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాస్తవాలను చెప్పండి. ఏంటి మీకు చేత మీరు నిజాయితీ ఉంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి, చేయమండి. మంత్రిని రాజీనామా చేసి నిజాయితీ పడిగా మళ్ళీ రమ్మనండి. సిబిఐ ఎంక్వైరీ చేసినంతలో తప్పు కాదే. మన అపాధ వచ్చినప్పుడు, ప్రజలకు అపోహలు ఉన్నప్పుడు, ఏదో ప్రజలకు దాని మీద సందేహాలు ఉన్నప్పుడు
అవి తెరవస్తున్న బాధ్యత